హాయ్ అండి, వెల్కమ్ టు నాను క్రియేషన్స్. సాయం మమత. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలండి, హ్యాపీగా ఉండాలి. ఈరోజు అయితే చికెన్ ఫ్రై వీడియో పోస్ట్ చేస్తున్నానండి. చాలా బాగుంటుంది. ఎప్పుడు ఒకేలాగా కాకుండా అప్పుడప్పుడు ఇక కొంచెం వెరైటీగా డిఫరెంట్గా ట్రై చేద్దామని చెప్పేసి ఫిక్స్ అయ్యాను బలంగా. ఈ రోజు నుంచి ఇక రెగ్యులర్గా వీడియోస్ పెడుతూ ఉంటానండి. నా దగ్గర ట్రైపాడ్ లేకుండా కూడా నేను ఇంట్రెస్ట్ లేకుండా పోయింది. అంటే ఒక చేయితో షూట్ చేయడము, ఒక చేయితో వంట చేయడము, ఇట్లా నాకేమీ మంచిగా అనిపిస్తలేదు. వీడియోస్ పెట్టినట్లు అనిపిస్తుందండి. వచ్చిన వాచ్ అవర్స్ అన్నీ మొత్తం పోయినాయి. నెక్స్ట్ వచ్చేసి వాచ్ అవర్స్ వచ్చేటప్పుడేమో ఒక 2 అవర్స్ 3 అవర్స్ యాడ్ అవుతాయి. వెళ్ళేటప్పుడు మాత్రం వాళ్ళు తీసేసేటప్పుడు మాత్రం ఒక 10 అవర్స్ 11 అవర్స్ అట్లా తీసేస్తున్నారు. కంప్లీట్గా తగ్గిపోతున్నాయండి వాచ్ అవర్స్, మొత్తం అంతా అయిపోతుంది. ఎందుకో నాకేం అర్థం కావట్లేదు. వ్యూస్ అయితే అసలు 1-2 వ్యూస్ తప్ప ఎక్కువ ఏం రావట్లేదండి. నోటిఫికేషన్ అనేది బంద్ చేసిర్రు అనుకుంటా మేబీ. ఎందుకో అండి నాకైతే అర్థం కావట్లేదు. ఓకే, ఇక నేనైతే మంచిగా వీడియోస్ అనేది రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటాను రేపటి నుండి. ఓకే ఫ్రెండ్స్, ఎవరు చూసినా చూడకపోయినా ఇక వీడియోస్ అనేది రెగ్యులర్గా పోస్ట్ చేస్తూనే ఉంటాను. సరే, ఇక్కడైతే నేను చికెన్ ఫ్రై చేస్తున్నాను అని చెప్పాను కదండి. ఫస్ట్ అయితే కావాల్సినంత ఆయిల్ తీసుకున్నాను. ఆనియన్, పచ్చిమిర్చి, జీలకర్ర, మెంతులు వేసుకున్నాను. బగారా లీవ్స్ వేసాను ఒక 2. బాగుంటుంది దాని ఫ్లేవర్. ఇది బగారాకే కదా, ఏం బాగుంటుంది దీని ఫ్లేవర్ ఎలా ఉంటుంది అనుకోవద్దు. చికెన్ ఫ్రైలో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ 2 వేసుకున్న తర్వాత మంచిగా వేగిన తర్వాత నేను అందులో చికెన్ వేసాను. శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ అయితే ఇందులో యాడ్ చేశాను. హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి. బోన్స్ విత్ బోన్లెస్ అనమాట. మిక్సింగ్ అనమాట, కంబైనింగ్లో చేశాను. బాగుంటుంది. బోన్స్ ఉండాలి, బోన్లెస్ ఉండాలి. తర్వాత మంచిగా చికెన్ వేసుకున్నాక ఉప్పు వేసి లో ఫ్లేమ్లో పెట్టుకున్నాక ఒక 10 నిమిషాల తర్వాత చూస్తే చికెన్ అనేది ఆల్మోస్ట్ ఉడికిపోయి కలర్ కూడా చేంజ్ అవుతుంది. ఎక్కువ టైం పడుతుంది ఫ్రైకి. ఇంకా చూడండి, సాఫ్ట్ ఫ్రై కూడా ఉంటుందండి. అది కూరలాగా మెత్తగా ఉడికించి అందులో ఉప్పు కారం వేసి దించేసుకోవచ్చు. ఇది కొంచెం గట్టి పీసెస్ అనమాట, నిల్వ ఉంటుంది. దీన్ని పచ్చళ్ళలాగా కూడా చేసుకోవచ్చు. ఓన్లీ నేను ఫ్రై చేస్తున్నాను. తర్వాత నేను అల్లం పేస్టు, పసుపు వేసాను. చూడండి, 2 మినిట్స్ తర్వాత నేను లో ఫ్లేమ్ పెట్టుకొని మళ్ళీ మూత తీసి కలుపుకుంటే ఇట్లా ఎర్రగా పీసెస్ అనేది చూడండి, స్మెల్ కూడా రాకుండా పోతుంది. బోన్స్ కూడా మనకి బాగుంటుంది. తర్వాత ఇందులో నేను స్పైస్కి తగ్గట్టు కారం వేస్తున్నానండి. కారం అనేది ఎక్కువ తక్కువ వేసుకోవద్దు, మరి టేస్ట్ పోతుంది కారం ఎక్కువ వేసుకున్నట్లయితే. కారం అనేది కొంచెమే వేసుకోవాలి అండి. తర్వాత చికెన్ మసాలా వేసాను నేను. ఇందులో చికెన్ మసాలా వేసుకుని టేస్ట్ చాలా బాగుంటుంది. ఇదైతే మంచిగా కలిపేసుకుందాము. ఇక ఫ్రై అని చెప్పేసి ఊరికే కలిపితే పీసులన్నీ ఊడిపోతూ ఉంటాయి. అసలు కలపొద్దండి. చికెన్ పీసెస్ అనేది అసలే సాఫ్ట్గా ఉంటాయి. మనం గంటపెట్టి కలిపితే ఇక చేతికి రాకుండా చిన్న చిన్న పీసెస్ అవుతాయి అన్నమాట. చూసారు కదా అండి, మంచిగా ఎర్రగా ఎంత బాగుందో. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. ఇక నేనైతే ఇది మంచిగా మిక్స్ చేశాను. చూడండి, ఈ విధంగా మంచిగా కలిపేసుకోవాలి. ఏది ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా మంచి గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా అండి. ఇలా చికెన్ ఫ్రై అంటే ఇంత సింపుల్గా చాలా ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నా కూడా ఆయిల్ ఎక్కువ పోసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా అండి ఎంత బాగుంటుంది. ఒక్క పీస్ వేసుకుని అన్నం మొత్తం కలుస్తుంది. ఒక్క పీస్ కూడా అన్నం మొత్తం తినేయొచ్చండి, చాలా బాగుంటుంది. గట్టి పీసెస్ కదా. ఓకే, చికెన్ ఫ్రై మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.